హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూస్తున్నారు కదా, షోల్డర్ మీద సన్నంగా ఒక గీతలా ఉంది కదా, అది జాయింట్. అది షోల్డర్ ప్రిన్సెస్ కట్. మామూలు కామన్గా ప్రిన్సెస్ కట్ అంటే శంఖలోంచి వస్తుంది కదా, ఇది అలా కాకుండా షోల్డర్ నుంచి వస్తుంది అన్నమాట, మన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి. చూస్తున్నారు కదా, అలాగే ఇది ఫ్రంట్ వచ్చి వీ నెక్, షోల్డర్ ప్రిన్సెస్ కట్. అలాగే బ్యాక్ వచ్చి బోట్ నెక్. చూడండి, హామ్ రౌండ్ కూడా ఎంత నీట్గా తిరిగిందో. ఇదే విధంగా ఉంటాయి మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్. ఎవరైనా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీ బ్లౌజ్ మీరే కట్ చేసి స్టిచ్ చేసుకోగలరు. ఇంకా మనకి ఎంత ట్రై చేసినా రావట్లేదంటే కనుక మన స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ సైజులు చెప్పి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ మోడల్ కూడా ఉంటుంది మన దగ్గర. లేటెస్ట్గా ఇది యాడ్ చేసాం మన దగ్గర ఉన్న ప్యాటర్న్స్లో లేటెస్ట్ మోడల్. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇదే విధంగా ఉంటాయి మన దగ్గర బ్లౌజ్ ప్యాటర్న్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇది వేస్టేజ్కి జస్ట్ మార్క్ తెలియడం కోసం వేసుకున్నాను. ఇదేమో మనకి ఫ్రంట్ ఓపెన్ కదా, బ్యాక్ ఏమో బోట్ నెక్, ఫ్రంట్ వీ నెక్, అలాగే ఫ్రంట్ ఏమో ఓపెన్. దానికి మార్జిన్ వేసుకున్నాను. ఇప్పుడు లెంత్లు పెడదాం. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ లెంత్ వచ్చి 14.5 బ్యాక్ పొడవు. ఓకేనా, దానికి ఖర్చులు యాడ్ చేయాలి కదా, అది 1 ఇంచు. అలాగే ఫ్రంట్కి పొడవు కావాలి కదా, ఎందుకంటే ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా స్ట్రైట్గా ఉండి ఇలా చెస్ట్ ఉంటుంది కదా. ఓకేనా, దానికోసమని ఇది లెంత్ ఏమో తక్కువ ఉంటుంది, ఇది కరువు తిరిగి వచ్చేటప్పటికి లెంత్ ఎక్కువ ఉంటుంది. దానికోసమని ఫ్రంట్ ఎక్కువ పెడతాం. ఓకేనా, దానికోసమని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెంచి 14.5 రెడీ. ఖర్చులు ఏమో 1 ఇంచు, అలాగే 16 1 ఇంచ్ ఏమో ఫ్రంట్గా ఎక్స్ట్రా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చెస్ట్ పాయింట్ లెంత్ వచ్చి 11, అలాగే చెస్ట్ ఫుల్ లెంత్ వచ్చి 14, అలాగే షోల్డర్ మనం క్రాస్ తీస్తాం కదా, దానికి డౌన్ వచ్చి 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి అయితే కనుక 1.5 పెట్టాను నేను. ఇది 1 ఇంచ్, ఎందుకంటే ఇక్కడ చిన్నదే వస్తుంది షోల్డర్ వెడల్పు. ఎందుకంటే నెక్ దగ్గర నుంచి పీక్ దగ్గర నుంచి ఉండదు కదా, దాని గురించి తక్కువ తీసుకోవాలన్నమాట ఇది క్రాస్. ఓకేనా, అందుకే 1 ఇంచ్ పెట్టాను అనమాట. మీకు లాస్ట్ వీడియో ఒక చూసుంటే కనుక ఇది అర్థం అవుద్ది. దానికో 1.5 ఇంచ్ పెట్టాను, ఇక్కడ 1 ఇంచ్ పెట్టాను. ఇవన్నిటికి కలిపి మార్కులు వేసుకోండి. ఓకే, ఇలా మార్కులు వేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చి 36. ఇది అప్పర్ చెస్ట్. ఇది మిడిల్ చెస్ట్ వచ్చి 38. అంటే మనం ఆల్రెడీ 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంచ్ ఎంత వస్తుంది, ఫ్రంట్లో 2 ఇంచెస్ పెరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా రెడీ. మిడిల్ చెస్ట్ మటుకు ఎప్పుడు కూడా కరెక్ట్గానే ఉండాలి, ఎక్స్ట్రా ఉండకూడదు. ఇక ఇక్కడ ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న అప్పర్ చెస్ట్ దగ్గర సరిపోతుంది అనమాట. అందులో లాస్ట్ కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే 2-3 వచ్చినాయి, మీరు అప్పర్ చెస్ట్ని బట్టి తగ్గొడుతున్నారా మిడిల్ చెస్ట్ని బట్టి తగ్గొడుతున్నారా అని అడిగారు. నేను అప్పర్ చెస్ట్ని బట్టి తగ్గొడుతున్నాను. మిడిల్ చెస్ట్ అయితే కానీ 38 వస్తుంది, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 1 ఇంచ్ యాడ్ చేస్తాం, 1 ఇంచ్ ఇక్కడ సరిపోతుంది అనమాట సార్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ ఒకసారి కామెంట్స్ చేయండి. అలాగే ఇప్పుడు 36కి 4 వంతు 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే 10 అవుతుంది. ఆ 10 ఇంచులు ఫ్రంట్లో యాడ్ చేస్తాను, బ్యాక్ యాడ్ చేయను. ఓకేనా, 10 ఇంచులు పెట్టాం. ఇక్కడ కూడా 10 ఇంచులు పెట్టుకొని ఇక్కడ ఒక డ్రాయింగ్ వేద్దాం బాక్స్ లాగా. ఓకే, ఇలా డ్రాయింగ్ వేసిన తర్వాత షోల్డర్ వచ్చి 15 ఇంచులు, 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాం. అలాగే ఇప్పుడు మనం శంఖ డౌన్ పెట్టాలి కదా, దానికి ఇంచు లెస్ వేయాలి. ఇంచు లెస్ వేసి ఈ మిగతా భాగం ఎంత అవుతుందో చూసుకోవాలి. ఎంత వచ్చింది, 1.5 ఇంచ్ వచ్చింది. ఈ 1.5 ఇంచ్ని ఇక్కడ లెస్ వేసి, చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే షోల్డర్ డౌన్ పెట్టామో అక్కడి నుంచి లెస్ వేసి శంఖ డౌన్ వచ్చి మనం శంఖ రౌండ్లో సగం పెట్టుకుంటాం. ఓకేనా, శంఖ రౌండ్ వచ్చి ఎంత 16 ఇంచులు, దాంట్లో సగం 8 ఇంచులు. దీనికి మార్క్ పెట్టేసుకోవడం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులకి పెట్టుకొని ఇంచు బావు లెస్ వేయాలి. మార్క్ పెట్టేసుకొని
దీనికి డ్రాయింగ్ వేసుకోవడం. ఓకేనా, ఇంతవరకు ఇది అయిపోయింది. ఇక్కడ ఒక షోల్డర్ దగ్గర డ్రాయింగ్ వేసుకోవాలి. ఇది 3 ఇంచులు పెట్టుకొని ఇలా డ్రాయింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎఫెక్స్ పాయింట్కి మార్క్ పెడదాం. మనం ఎఫెక్స్ పాయింట్ వచ్చి 7.5, అందులో సగం వచ్చి 4. ఇక్కడ మీద ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లెస్ చేయండి, 3.5 పెట్టండి. దీనికి 2.5 పెడితే సరిపోతుంది. మిడిల్లో మనం లెస్ చేయవలసింది కొఫర్ అవ్వాలి కదా. ఇక్కడ 2.5 పెట్టాం. నడుము వచ్చి 30 ఇంచులు. ఇప్పుడు అన్నిటికీ మార్కులు వేసుకున్నాం. చూడండి, ఈ మార్క్ నుంచి ఈ శంఖది కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్కి కలపండి, మార్క్ చేయండి. ఓకేనా, ఇది వచ్చి ఇక్కడ మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడ వచ్చి 3/4 ఇంచు డాట్కి మైనస్ చేయండి. ఓకేనా, అయిపోయిందా? ఇప్పుడు ఇదంతా కట్ చేసి ఇది మైనస్ చేద్దాం. ఇది మైనస్ చేయాలంటే కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఇలా పిన్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం ఎంతైతే మైనస్ చేసామో అంతా కిందకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఓకేనా, వేసుకున్న తర్వాత ఈ మార్క్ పెట్టుకొని చూడండి, మనం ఖర్చు పెడతాం కదా కరెక్ట్గా. 8 ఇంచులు వచ్చింది, మనం ఖర్చు 1/2 ఇంచ్ పడతాం, సరిపోతుంది. ఒక పాయింట్ తక్కువ వచ్చింది, అది పెద్ద ఇబ్బంది ఇంకా, జస్ట్ ఇందులో తీసుకోవచ్చు. ఓకేనా, శంఖ అయితే సరిపోయింది. దీన్ని కూడా కట్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని మార్క్ పెట్టేద్దాం. ఓకే, ఇది అయిపోయింది మార్కు. ఇప్పుడు ఇక్కడ డాట్ ఇక్కడ మైనస్ చేద్దాం. దీన్ని జస్ట్ అటు 1/4 ఇంచ్ ఇటు 1/4. ఇక్కడ మనకి ఫ్రంట్ వచ్చి వీ నెక్. మన వీ నెక్కి మనం ఆల్రెడీ ఫుల్ షోల్డర్ పెట్టేసాం కాబట్టి మనం అందులో 2 ఇంచెస్ లెస్ చేయాలన్నమాట. లేకపోతే ఎక్కువ అయిపోతుంది. షోల్డర్ అంటే ఫ్రంట్ ఆల్రెడీ బ్రాడ్గా ఉంటుంది కదా, ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకే మనం 2 ఇంచెస్ లెస్ చేయాలి షోల్డర్. 2 ఇంచెస్ అంటే ఎంత? 1 ఇంచు కలిపి 2 ఇంచెస్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి రెడీ ఎంత వస్తుంది? 13 ఇంచులు షోల్డర్ వస్తుంది. ఇది ఫ్రంట్ వరకు. బ్యాక్ మళ్ళీ చెప్తాను మీకు, అది ఎంత లెస్ చేయాలంటే. చూడండి, ఇక్కడ నుంచి ఇలా మార్క్ పెట్టేసుకుంటే సార్. అంటే కామన్గా ఏమనుకుంటారంటే బోట్ నెక్కి బ్యాక్ పెద్ద షోల్డర్ పెట్టేస్తారు, ఫ్రంట్ కూడా అదే షోల్డర్ ఉంచేస్తారు. అలా ఉంచకూడదు అన్నమాట, తగ్గించాలి షోల్డర్ని. ఓకేనా, ఇది తగ్గించాం. ఇప్పుడు మనకి షోల్డర్ వెడల్పు ఎంత కావాలో చూసుకోండి. షోల్డర్ వెడల్పు వచ్చి నాకు 2 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ అంటే నేను ఈ పక్కన 1/2 ఇంచ్ పడతాను, ఈ పక్క నుంచి 1/4 ఇంచ్ పడతాను, అంటే మొత్తం 3/4 ఇంచు. 2 ఇంచెస్ 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకున్నాను. అంటే ఎంత అవుతుంది? 3 ఇంచులు అయింది. 3 ఇంచులు కదా. అలాగే నెక్ డీపు మనకి 7.5 రెడీ వచ్చేలా పెడుతున్నాను. అంటే 8 ఇంచులు చూడండి. ఓకేనా, డీప్గా. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్కేల్ సరిపోవట్లేదు, నేను గీసేస్తున్నాను. చూడండి,
ఓకేనా. మీరు ఇంకా కింద కావాలంటే కింద దింపుకోవచ్చు. నేను ఇది బొమ్మ గీసేదే కాబట్టి కొంచెం నీట్గా ఉంటుందని ఇంకా కొంచెం కింద దించుతున్నాను. ఓకేనా, 8 ఇంచుల దాకా పెట్టేస్తున్నాను. ఓకేనా, పెట్టేసాను. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇది బొమ్మ చూసారు కదా, షోలర్ ప్రిన్సెస్ కట్. ఓకేనా, షోల్డర్ ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ వెరట్ ఎంత ఉంది, పావు తక్కువ 3 ఇంచులు ఉంది కదా, ఆ పావు తక్కువ 3 ఇంచులు ఇలా సెంటర్ చేసి సెంటర్కు మార్క్ పెట్టుకోండి. ఓకేనా, మార్క్ పెట్టాం కదా, ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోండి. ఒరిజినల్గా ఏం చేస్తాం, ప్రిన్సెస్ కట్ అయితే ఇలా మార్క్ పెట్టేస్తాం. ఓకేనా, ఇది అలా కాకుండా ఇలా. ఓకే, ఇప్పుడు ముందు నెక్ లైక్ కొట్టేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, చూడండి నెక్, వీ నెక్ బ్రాడ్గా. మొన్నటి బాగా పీక్ నెక్ వేసినట్టు ఉంది కదా, మొన్న ఆల్రెడీ ఒక వీ నెక్ తగ్గొచ్చి పెట్టాను మన ఛానల్లో. మీకు బాగా క్లోజ్డ్గా ఉండాలనుకుంటే ఆ మోడల్ కట్ చేసుకోండి. లేదు కొంచెం వీ నెక్కే కావాలి, బ్రాడ్గా కావాలనుకుంటే ఇది బ్యాక్ బోట్ వచ్చి ఫ్రంట్ ఇలా వీ నెక్ బ్రాడ్గా వచ్చేలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అది నెక్ మీద అయిపోయింది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇలా ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి, ఓకేనా, దీన్ని సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టి జస్ట్ అటొక పాయింట్ ఇటొక పాయింట్ పాయింట్స్ తీయండి. ఇందులో చూసారు కదా, సెంటర్గా పెట్టాను, చూసుకోండి. ఈ మిడిల్లో ఇలా తీయడం వల్ల ఏంటంటే మీకు ఇక్కడ పట్టుకొని కూర్చుంటుంది అనమాట. ఇదంతా లూజ్ రాకుండా ఈ పావించి లెస్ చేయడం వల్ల వీ నెక్ లో చాలా బాగుంటుంది అనమాట. వీ నెక్కే కాదు, ఏదైనా షోల్డర్ది కంపల్సరీ ప్రిన్సెస్ కట్ చేసామంటే కనుక ఇక్కడ మధ్యలో పీస్ తీసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు తీసేస్తున్నాను. ఇక్కడ డ్రాయింగ్ వేసాను. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ మనకి ఈ లెంత్ ఎంత వచ్చిందో ఆ పక్కన కూడా ఇదే లెంత్ రావాలి. ఇది రాదు అలాగా, ఎందుకంటే మనం తగ్గించాలి ఇక్కడ. దానికోసం ముందు ఇది ఎంత వచ్చిందో చూడండి. ఎంత వచ్చింది, 5.5 వచ్చింది. ఇదే 5.5 ఇలా మనం తిప్పుకొని మన వైపుకి జాగ్రత్తగా కొంచెం కొంచెం కొలుచుకోవాలి. కరెక్ట్గా ఇదే మూట దగ్గర నుంచి చూడండి, నేను కొంచెం కొంచెం కొలుతున్నాను. మనకి 5.5 ఎక్కడ వచ్చిందో చూసుకోండి. ఇక్కడికి 5.5 వచ్చింది అంటే ఈ పక్కకి హాఫ్ ఇంచ్ తేడా వచ్చింది. మనం గమ్ము కట్ చేసేస్తే కనుక ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేస్తే సిరాగ్గా ఉంటుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ వచ్చింది కదా, ఇక్కడ 1/4 ఇంచ్ పెట్టుకొని ఒక మార్క్ వేసుకోండి. ఇది అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ ఎక్కువైపోతుంది జాయింట్ వేసిందా. ఓకేనా, ఇది తగ్గించుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నాను. ఓకే, ఇది కూడా తీసేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, మధ్యలో ఈ 1/4 ఇంచ్ పీసే తీసాను మనం. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను నేను. మధ్యలో ఈ కాందంతా పీస్ తీసాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒకటి, మీరు డాట్ పట్టుకోవాలి అనుకుంటే కనుక ఇలాగే లైనింగ్ కట్ చేసి డాట్ పట్టుకోవాలనుకుంటే కనుక ఈ పిన్ తీసి డాట్ పట్టుకోవడం, వద్దు అనుకుంటే కనుక ఈ పిన్ ఇలాగే ఉంచేసి దీంతో పాటు కట్ చేసుకోవడం. ఇటు ఒక 3 పాయింట్లు, అంటే ఎక్కువ హాఫ్ ఇంచ్ పట్టం కదా మనం, 3 పాయింట్స్ అంటే 1/4 ఇంచ్ మీద 3 పాయింట్లు అనమాట. సంథింగ్ మొత్తం టోటల్ 3 పాయింట్లు. 3 పాయింట్లు ఖర్చు పెంచుకోవడం ఎంత లెక్క. ఇవి కూడా అంతే, ఆ పక్క ఈ పక్క ఇలా ఖర్చు పెంచుకోవాలి. ఓకేనా, అర్థమైందా, ఈ పక్కన ఎంత ఈ పక్కన ఎంత ఖర్చు పెంచుకోవాలి. మీకు కట్ చేసిన తర్వాత చూపిస్తాను, లైనింగ్ కట్ చేయడం చూపించాను కానీ ఇది మట్టికి చూపిస్తాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇప్పుడు బ్యాక్ తగ్గకూడదాం. ఓకే, ఇప్పుడు నడుము ఎంత వచ్చింది చూసుకుందాం. తగ్గిన తర్వాత ఇలా వస్తుంది కదా, నడుము కరెక్ట్గా మనకి 30 కదా, 4వ వంతు వచ్చిందో లేదో చూద్దాం సార్. చూడండి 7.5, 4వ వంతు ఎంత అవుతుంది, 7.5 అవుతుంది కదా. ఓకేనా, జాయింట్ వేసిన తర్వాత అలా వచ్చేస్తుంది.
ఫ్రంట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. కొంచెం లేట్ అయినా స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకసారి నేర్చుకుంటే మీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇదివరకు పని చెప్పాలంటే ఎవరు చెప్పేవారు కాదు మా టైంలోని. అప్పుడు గంటలు కాదు, రోజులు, సంవత్సరాలు కూడా వెయిట్ చేసేవాళ్ళమి. ఇప్పుడు అలాగే ఎంతసేపు వెయిట్ చేసే అంత టైం ఎవరికి ఉండలేదు అనుకో. కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక టైం పెట్టండి. అంతేగాని జస్ట్ 10 నిమిషాలు, 5 నిమిషాలు టైం చూసి అమ్మో ఎక్కువ టైం ఉంది ఇంకా అని పక్కకు పెట్టి స్కిప్ చేయారంటే మీకు ఎప్పటికీ వర్క్ రాదు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ కట్ చేసి చూపిస్తాను. చూడండి, బ్యాక్ ఇది ఆల్రెడీ మనం ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనం ఇక్కడ ఏ మార్జిన్ వదలవసరం లేదు. ఓన్లీ జస్ట్ డైరెక్ట్ పెట్టేసుకోవడమే. బ్యాక్ పొడవు వచ్చి 14.5 అనుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసాం. ఇది వేస్టేజ్, ఇది దాని ఖర్చుతో కాదు. అది ఈ డ్రాయింగ్ వరకే మనం చూసుకుంటున్నాం. ఖర్చుల్లో కలిపి 15.5 పెడుతున్నాను. అలాగే 1 ఇంచ్ డ్రాప్ చేశాను. ఇది 1 ఇంచ్ డౌన్ చేశాను. ఆల్రెడీ ఫ్రంట్లో చేశాను కదా, 1 ఇంచ్ అలాగే డౌన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ ఇది మీకు వైనం తెరపడం కోసం చూపిస్తాను చూడండి. ఇది షోల్డర్ డౌన్ అయిన కాంచి డ్రాయింగ్ అన్నమాట. అది మనం ఇప్పుడు దీనికి ఇది ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. మనం ఒక 1/4 ఇంచ్ పెంచుకొని 1/4 తక్కువ 7 ఇంచులు పెట్టుకుంటాం అంతే. చంక డౌన్ ఫ్రంట్ దాని మీద ఏం చేస్తున్నాం? ఒక 1/4 ఇంచ్ పెంచుతున్నాం. ఎందుకు పెంచాలంటే బ్యాక్ ఎక్కువ అదే ఈపు ఉంటుంది కదా, మన ఈపు ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్కి వచ్చేటప్పటికి తక్కువ ఉంటుంది ప్లేస్. చంక దగ్గర నుంచి లెక్కేసుకుంటే మీకు. ఓకే, దాని గురించి పెంచుతున్నాం. ఎంత పెట్టాం? 1/4 తక్కువ 7 ఇంచులు. 6.5దే ఒక 1/4 ఇంచ్ పెంచాం. ఇక్కడ నుంచి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఫ్రంట్ ఆల్రెడీ మనం 2 ఇంచెస్ తగ్గించాం. ఒరిజినల్ షోల్డర్ పెట్టి ఇక్కడ డాట్ క్లోజ్ చేసి 2 ఇంచెస్ తగ్గించేసాం ఆల్రెడీ. అంటే ఎంత పెట్టాం? 13 పెట్టాం రెడీ వచ్చి. దీనికి బ్యాక్ వచ్చి నేను 1 ఇంచ్ తగ్గిస్తున్నాను. ఫుల్గా తగ్గించట్లా. అంటే దీనికి ఫ్రంట్కి ఎంత తగ్గించామో అంతా తగ్గించట్లేదు. 1 ఇంచే అంటే 14 పెడుతున్నాను. గుర్తుపెట్టుకోండి. అంటే బ్యాక్ షోల్డర్ ఫ్రంట్ షోల్డర్ ఒకేలా ఉండట్లేదు. ఓకేనా? నార్మల్ కటింగ్ మాస్టర్లు అందరూ ఏం చేస్తారు? ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టేస్తారు. చూడండి, ఇక్కడే గమనించుకోండి. ఎందుకంటే ఇది బ్యాక్ ఫ్రంట్ వచ్చి ఎక్కువగా డీప్ ఉంది, దానికోసమని ఎక్కువ తగ్గించాను షోల్డర్. అలాగే బ్యాక్ వచ్చి జస్ట్ బోట్ నెక్ 2 ఇంచెస్ ఉంటుంది కదా, దానికోసమని మనం 1 ఇంచే తగ్గిస్తున్నాం. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే చెస్ట్లో 4వ వంతు. ఓకేనా? ఇక్కడ ఉండడం వచ్చి 30, 4వ వంతు 3.5, 1 ఇంచ్. ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఆ 7.5 ఇక్కడ పెట్టుకొని జస్ట్ 1 ఇంచ్. ఇప్పుడు ఒకసారి శంఖ కొలుద్దాం. కానీ ఎక్కువైతే పైకి పెట్టుకుందాం, తక్కువైతే కిందకి పెడదాం. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ పెంచుతాం కదా, సరిపోతుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ కొలిచి చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుతాం. ఓకే, ఇప్పుడు మీకు కొలిచి చూపిస్తున్నాం చూడండి. చంక్ రౌండ్ సరిపోయింది కదా. మనం ఇక్కడ ఖర్చు పడతాం, ఈ 1/2 ఇంచ్ ఖర్చు పడతాం కాబట్టి 8 ఇంచ్ సరిపోయింది. ఓకేనా? డాట్కి వచ్చి కింద నుంచి 4.5 పెట్టండి. ఓకే, ఇది డాట్ కూడా మార్క్ పెడదాం. జస్ట్ ఒక పాయింట్ తక్కువ 9 ఇంచులు వచ్చింది. ఇందులో సగం పెట్టండి సరిపోద్ది. ఇది డాట్కి ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. ఓకే,
ఓకే, ఇది అయిపోయింది. కట్ చేస్తాం. ఓకే, మార్కులు పెట్టేసుకున్నాను. ఈ డాట్లో వచ్చేసి ఇక్కడ లెవెల్ చేద్దాం. ఇలా పెట్టుకుంటే మీకు ఈజీగా లొంగుతుంది. ఎప్పుడైనా డాట్ మీరు క్లోజ్ చేసి కట్ చేసుకోవాలనుకుంటే, లేదంటే జస్ట్ కరువు తీసుకున్నా సరిపోతుంది. మీకు అర్థం అవ్వాలి కదా అని చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని లెవెల్ చేయాలంటే దీన్ని మార్క్ పెట్టుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్. ఓకేనా, ఈ ఫ్రంట్ తీసుకొచ్చి ఇక్కడ సమానంగా చూసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ మార్క్ దగ్గర నుంచి లెవెల్ చేస్తాను. ఓకే, చూడండి మధ్యలో కరువు వచ్చింది. ఇలా వస్తుంది అది. ఇక్కడ హాట్ పెట్టుకోండి. మీరు ఇదే తగ్గొట్టుకుంటారు కాబట్టి మార్కింగ్ డాట్ మార్క్ కూడా పెట్టేసుకోవాలనుకుంటే కనుక ఇలా పెట్టుకొని జస్ట్ ఇలాగా ముందే హాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ ఓల్లో జస్ట్ డీస్ ముక్క మార్క్ పెట్టుకుంటారు చాక్పీస్ తోటి. ఓకేనా, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ దగ్గర నెక్ దగ్గర కొట్టాలి. నెక్ వచ్చి మనం ఇక్కడ పావుతోకు 3 ఇంచులు పెట్టాం. గుర్తుందో లేదో, నేను ఇప్పుడు మీకు ఇలా కొలిచే దానికన్నా దీంతో సమానంగా తీసేసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీంతో సమానంగా పెట్టి తీసేస్తున్నాను. ఓకేనా, అలా మార్క్ పెట్టుకొని మనకి 2 ఇంచెస్ కావాలి, 2 ఇంచెస్ 3 ఇంచెస్ కావాలి, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను 2 ఇంచెస్ రెడీ వచ్చేలా పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ రెడీ అంటే 2.5 పెడితే మనకి నేను ఖర్చు పెట్టిన తర్వాత 2.5 వస్తుంది. 2.5 వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టేస్తాం కదా, 2 ఇంచులు రెడీ వస్తుంది. ఓకేనా, పెట్టుకున్నాను. ఇది కొంచెం క్రాస్ బ్యాక్ కొట్టుకొని ఓకేనా. బోట్ షేప్ మనం జాయిన్ చేసిన తర్వాత దీంతో సమానంగా సరిపోతుంది. ఓకే, పాయింట్ ఎక్కువైంది, జస్ట్ కొంచెం ఎక్కువైంది తీద్దాం. ఓకే, ఈ షేప్ సరిపోయింది కదా, ఇంతే. ఈ స్టిచ్చింగ్ కూడా మిస్ అవ్వకండి. నేను హ్యాండ్ ఒకటి ఏదో ఒకటి మోడల్ రెడీ చేస్తాను. ఇవి చూసుకోండి, ఇక్కడ కరెక్ట్గా సెంటర్ జాయింట్కి కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి. మార్క్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ సరిపోవాలి. చూడండి, మనం జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంది కదా కంపల్సరీ. ఇప్పుడు చెస్ట్ పాయింట్, ఇది మిడిల్ పాయింట్. ఓకేనా, ఈ మిడిల్ పాయింట్ దగ్గర ఎంత వచ్చింది? 10 ఇంచులు. మనం ఎంతైతే పెట్టామో అంత వచ్చేసింది. ఎందుకంటే మనం ఇక్కడ ఖర్చులు కలుపుకొని జాయింట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కరెక్ట్గా దీంట్లో లెక్కేసుకోవాలి. 10 ఇంచులు వచ్చింది. ఓకేనా, ఇదే చెస్ట్ పాయింట్ దగ్గరికి, ఇది చెస్ట్ పాయింట్. చూడండి 10.5 వచ్చింది కదా, ఇది చెస్ట్ పాయింట్. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర మనం అక్కడ 10 ఇంచులు వచ్చింది కదా, ఆ 10 ఇంచులతో చూస్తే ఇక్కడ ఎంత వచ్చింది? ఇదిగో 19 వచ్చింది. 19 ఎంత? 38. అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ మిడిల్లో మన చెస్ట్ కొలత ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది అన్నాను కదా. అలాగే ఇప్పుడు అప్పర్ చెస్ట్ వచ్చింది, ఎంత వచ్చిందో చూద్దాం. ఓకేనా, అప్పర్ చెస్ట్ 36 కదా, 9 తర్వాత అక్కడ 9 తీసేస్తున్నాం. చూడండి, మనం ఇక్కడ ఖర్చు పెడతాం కదా, ఖచ్చితంగా ఇక్కడ ఖర్చు పెడతాం. ఎంత వచ్చింది?
37 వచ్చింది. 1 ఇంచ్ లూజు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత కరెక్ట్గా ఎవరు కూడా చూపించరు. అర్థమైంది కదా. బ్యాక్ వచ్చి బోట్ నెక్, ఫ్రంట్ వీ నెక్, అలాగే ప్రిన్సెస్ కట్, షోల్డర్ ప్రిన్సెస్ కట్. ఈ చాలాసార్లు అడిగారు ఈ మోడల్ తగ్గొట్టమని. అలాగే మన దగ్గర ఈ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ప్యాటర్న్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతాను. ఈ హ్యాండ్ కూడా ఏదో ఒక మోడల్ వేరేగా వీడియో చేసి పెడదామని, అది కూడా ఏదైనా యూజ్ అయ్యేది, అందరికి యూజ్ అయ్యేది ఏదైనా ఉంటే కనుక చేసి పెడదామని. ఇంకా హ్యాండ్ తగ్గొట్టట్లేదు. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.